కార్డ్స్ చూద్దామా ఇవాళ భగవద్గీత కార్డ్స్ ఏం చెప్తున్నాయి విజ్డమ్ కార్డ్స్ అని భగవద్గీత కార్డ్స్. సో దిస్ ఈజ్ ఎంతూజియాజం. ఏమొచ్చింది ఎంతూజియాజం? వన్ హూ పర్ఫార్మ్స్ హిజ్ duty. One who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, and without wavering in success or failure, is said to be a worker in the mode of goddess. Oh my God. Without enthusiasm, one cannot be successful, even in the material world. One has to be very enthusiastic in his particular field of activity in order to become successful. Enthusiasm means action, but action for whom? The answer is one should always act for God, act for Krishna. So, దీని అర్థం ఏంటంటే ఎంతూజియాజం లేకుండా అయితే ఉండదు, ఎంతూజియాజం అనేది ఉంటుంది. ఎంతూజియాజం అంటే యాంగ్జైటీ, ఎంతూజియాజం అంటే చేయాలి అన్న తపన అనేది మనకి ఉండకూడదు అని ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారు. సెకండ్లో ఏం చెప్పారంటే ఉంటుంది, అది లేకుండా పని కూడా చేయలేము. చూడండి ఎంత రెండు కలిపి ఆపోజిట్స్ అనమాట. One who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, and without wavering in success or failure, is said to be a worker in the mode of goddess. మనము దేవీ దేవత లెవెల్కి వెళ్తాం ఎప్పుడు ఎంతూజియాజం, ఈగో లేకుండా మనం పనిచేసినప్పుడు, ఫాల్స్ ఈగో లేకుండా డిటర్మినేషన్తో మనం పని చేసినప్పుడు. వితౌట్ ఎంతూజియాజం అసలు ఏమీ ఉండదు అని చెప్పారు. తపన అనేది ఉండకపోతే ఏం లేదని. బట్ యాక్షన్ ఫర్ హోమ్, ఎవరి కోసం చేయాలి? ఇప్పుడు ఈ తపన అనేది ఎవరి కోసం ఉండాలి? మనం మన కోసమా అనేది అని చెప్తున్నారు. ఏంటంటే మన కోసం కాదు, మన సుప్రీం కోసం. సరే ఇంకొకటి తీద్దామా? దిస్ ఈజ్ సబ్మిసివ్. అంటే 46. Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service unto him. The self-realized souls can impart knowledge unto you because they have seen the truth. Having obtained real knowledge from a self-realized soul, you will never fail again into illusion. For by this knowledge you will see that all living beings are part of Supreme, or in other words that they are mine. ఇందులో ఏమంటున్నారంటే సబ్మిసివ్గా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే మనంత సుప్రీం, ఈ సుప్రీం అథారిటీ ఉంది కదా గాడ్, కృష్ణ ఏమంటున్నానంటే నువ్వు నా వాడివి, నువ్వు నాదానివి. అంటే నువ్వు ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి సబ్మిసివ్ దగ్గర ఉంది, ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా అడుగు, నువ్వు తెలుసుకో, జ్ఞానాన్ని పొందిన తర్వాత నన్ను అనుసరించు అనేది చెప్తున్నారు ఇందులో. లెట్స్ సీ అనదర్ వన్. అవర్షన్ టు ఫాల్ట్ ఫైండింగ్. అందరిలో తప్పులు వెతకడం మానేయాలి. ఈ కార్డు యొక్క అర్థం ఏంటంటే అందరిలోనూ తప్పులు వెతకడం మానేయాలి. క్రిటిసిజం అనేది ఉండకూడదు. కానీ చేసేది అందరూ అదే కదా, అందరూ చేస్తున్నారు కదా అని మనము చేస్తాం, మనకి డిఫరెన్స్. సో వన్ మోర్ ఫర్ టుడే. ఫస్ట్ ఏమన్నారు, మనకి మెసేజ్ ఇచ్చింది గాడ్. టుడేస్ మెసేజ్ ఇస్ ఫైండ్ ద గురువుని తీసుకొని గురువుని అనుసరించి చెప్పినట్టు
స్పిరిచువల్గా ఎదుగు అని చెప్పి వాట్ చెప్పింది. ఎంతూజియాజం ఉండకూడదు అని చెప్పి. ఎంతూజియాజం ఉండాలి దేనికి? స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం. యాంగ్జైటీ ఉండాలి. మామూలు మెటీరియల్ వాటి కోసం కాదు యాంగ్జైటీ ఉండాల్సింది. స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనకి ఉండాల్సింది ఎంతూజియాజం, యాంగ్జైటీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. See the last card. You are protected. Then you are protected. చూడండి, దెన్ యు ఆర్ ప్రొటెక్టెడ్. ఒక్కసారి నన్ను అనుసరించి నన్ను నమ్మిన తర్వాత యు ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్. నువ్వు సురక్షితంగా రక్షించబడతావు. నీవు, నీ బిలాంగింగ్స్, నీ రిలేషన్షిప్స్, నీ బిజినెస్, నీ అన్నిట్లో అన్నిటిని ఇంకా నేను చూసుకుంటాను. నువ్వేమి వరీ అవ్వకు అని చెప్తారు. ఎంత బాగుంది కదా మెసేజ్. లాస్ట్ మెసేజ్ ఇస్ వెరీ నైస్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు ప్రొటెక్ట్ us. బస్ మనం నమ్మాలి, మనం నమ్మి ఉండాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మీరు ఏం చేయాలంటే, అంటే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి గాడ్ కృష్ణ, వాట్ ఈస్ కృష్ణ సేయింగ్? కృష్ణ సేయింగ్ ఈజ్ స్పిరిచువల్ వైపుకి ఎంతూజియాజం ఉండాలి, యాంగ్జైటీ ఉండాలి. స్పిరిచువాలిటీ కోసం నేనేంటని తెలుసుకోవాలి, గురువు దగ్గరకు వెళ్ళాలి, ఒక గురువుని ఎంచుకొని గురువు మార్గదర్శనంలో నడవాలి. నెక్స్ట్ ఇంకొకటి, అలా చేసినట్లయితే నువ్వు రక్షింపబడతావు. సో స్వీట్, సో నైస్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.